పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందండి. దేవుడితో సమానంగా పరిపాలించలేడండి. ఎందుకు అంత బ్రహ్మాండంగా ఏమొచ్చింది మీకు? అందరికీ అన్ని విధాలా చూస్తున్నాడు. చదువుకుని కుర్రోళ్ళకేటి, ముసలోళ్ళకేటి, లేకపోతే రైతులకేటి, ఎవరికి ఏ లోటు లేకుండా చూస్తున్నాడండి. మరి గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు అన్నీ బాగా చూసిపోడు, తర్వాత అబద్ధాల కూరైపోడు. వాళ్ళు తినడమే, వాళ్ళు పెరగడం పెద్దవాళ్ళు అవడమే కానీ ప్రజలకెళ్ళి చూడలేదు. మర్చిపోయి అతను ఎట్ట వచ్చిన నాటకం ఆడాడు. అందుకనే ఆయన్ని పంపించేసాం, ఈయన్ని తెచ్చుకున్నాం. పథకాలు ఏమైనా వస్తున్నాయి జగన్ వచ్చాక మీకు? అన్ని పథకాలు వస్తున్నాయండి. పథకాలు ఇప్పుడు మన ఇది ఉందండి, రైతు భరోసా ఉందా వస్తుంది. తర్వాత మాకు పెన్షన్ వస్తుంది. ఆ కుర్రోళ్ళకి చదువుకుని కుర్రోళ్ళకి బట్టలు వస్తున్నాయి, బూట్లు వస్తున్నాయి, సాక్షులు వస్తున్నాయి, అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి. అలా 9 రకాలు కూడా అన్ని రకాలు చూస్తున్నాడు ఆయన. ఎవరికి ఏమి లోటు లేకుండా అందరికి వస్తున్నాయి. పథకాలు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే దోచిపెడుతున్నారు. లేదు అది లేదండి. ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు అదే వాళ్ళకి కావచ్చు, టీడీపీ వాళ్ళకి కావచ్చు, ఎవరికి ఇవ్వట్లేదు, వాళ్ళే దోచేసుకుంటారు. అలా లేదండి, అందరినీ సమానంగానే చూసుకొస్తున్నాడు మహానుభావుడు. దేవుడు అనిపించుకున్నాడు. ఇలా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇదేంటి, మన ముసలోళ్ళకి డబ్బులు ఇస్తారు. ఏంటది అది పెన్షన్ తినేవాళ్ళు అందరూ ఏమంటున్నారు తెలిసినండి, పెద్ద కొడుకు జగన్ మా పెద్ద కొడుకు అంటున్నారు. ఏం చేద్దంటే కొన్ని వందల వేల కోట్లు ఉన్నప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు చూస్తలేదు ఇప్పుడున్న ప్రజలు. అందుకని ఆ పేరు వచ్చిందండి. మీరేమో జగన్ ఏమో దేవుడు అంటున్నారు. జగన్ ఒక సైకో రాక్షసుడు అని చెప్పి నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కూడా అదే మాట చెప్తున్నారు. ప్రతిపక్షాలు అంటారండి. ప్రతిపక్షాలు ఎవరు మానేస్తారో ఎప్పుడు కూడా వాళ్ళ పని చెప్పు. వాళ్ళ నంది అన్నారంటే ఇది కాదు పంది అంటారు వాళ్ళు. మనకు కావాల్సింది మా ప్రజలకి అన్నీ తెలుస్తాయి, మీకు తెలుస్తాయి. మాకు ఇక్కడ ఎమ్మెల్యే కావాలంటే ప్రసాదే ఉండాలి ఇక్కడ. అయినా సరే నెగ్గుతాడండి ఆయన. ఎన్ని పనులు చేసాడో ఒకసారి ఊరంతా తిరిగి చూడండి. ఎన్ని కట్టించాడో. అయ్యో మన రైతు భరోసా కేంద్రాలు, తర్వాత సచివాలయాలు, ఈ ఊళ్ళో ఇంచుమించులో ఒక 50 బిల్డింగ్లు కట్టించుంటాడండి ఆయన. ఇంకా సమస్యలు పడగొట్టేసాడు అప్పుడే. ఇప్పుడు ఇది లైబ్రరీ ఒకటి పడగొట్టేసారు, పడగొట్టేసి కట్టేస్తారు అది కూడా. తర్వాత కళ్యాణ మండపం ఒకటి కట్టించారండి. కళ్యాణ మండపం ముందు పర సుబ్బారావు గారి టైంలో కట్టించారు. దాని మీద పైరు మళ్ళీ కట్టించాడు ఈయన. ఇక్కడేమో యశ్వరుడు గుడికాడ ఇది కట్టించాడు. ఇలా ఎన్ని రకాలో ఎన్ని పనులు చేయించేసాడో. ఇంకా చేయవలసిన పనులు ఇంకా మా ఊళ్ళో అయితే ఏమి పెద్ద ఇదిగా ఏమి రోడ్ల పనులు చేయాలండి. ఇంకా ఉన్న ఏ లోట్లు లేవండి. అది నేను ఇంతమంది కంటే ఎక్కువ మెజార్టీలో నెగ్గుతాడండి ఆయన. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సత్యప్రభ గారు, రాజాగారి భార్య సత్యప్రభ గారు నిలబడితే గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది? జగన్ పాలనలో జగన్ తరపున ఎవరు నుంచున్నా సరే నెగ్గుతారు. అందులోని ఇప్పుడు ఈ మా పర్వతవారి పేరు చెప్పి ప్రసాద్ గారి భార్య కానీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు. ఎవరు నిలబడ్డా సరే అవలేలాగా నెగ్గుతారు. అదే ప్రతిపాడు నియోజకవర్గంలో. మరి టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ప్రతిపాడు కావచ్చు, ఈ ఉమ్మడి ఏదైతే ఉందో గోదావరి జిల్లాలో కాకినాడ కావచ్చు, అలాగే మొత్తంగా ఎంతవరకు ఉండొచ్చు ఈ జనసేన టీడీపీ ప్రభావం అనేది? జనసేన తెలుగుదేశం ఇవన్నీ కూడా అవ్వండి, పని అవ్వదు వాళ్ళకి. ఈ ట్రిప్ కూడా వాళ్ళు చూస్తూ ఉండవలసిందే. ఈ ట్రిప్ జగనే నెగ్గుతాడు. ఎంచేదంటే వాళ్ళంతా అవినీతి పనులు అయిపోయారు. పావళ కళ్యాణ్ అన్న అతను ఎందుకు చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలుస్తులేదు. ఆ కొన్నాళ్ళేమో మౌళి అంటున్నాడు, కొన్నాళ్ళేమో ఎవడో చంద్రబాబు నాయుడు అంటున్నాడు. నిలకడలేదు. ఇవాళ కూడా ప్యాకేజీ రావన్న పేరు ఒకటి పడిపోయింది. ఇప్పుడు మన సెంట్రల్ మినిస్టర్ ఆయన పేరేం పేరు ఆయన వచ్చాడు, అనుష్క వచ్చినప్పుడు వైజాగ్లోనే అక్కడ కలిసినప్పుడు ఆడి దగ్గర ఏం మాట్లాడా, ఆయన దగ్గర అయినా ఏం మాట్లాడారో చెప్పేసి అంటే అడిగితే ఎవరికి ఏం సమాధానం చెప్పలేదు. అంటే చంద్రబాబు నాయుడు మనిషా లేకపోతే ఆయన మరి ఆ మనిషా? 2 పడల మీద కాలు వేయకూడదు. ఏదో ఒక పాడ మీద నిలబడి మీసం మెరగడా చూసేసుకుందాం అన్నా లెక్కలు కూడా. రాజకీయ నాయకుడైనా లేకపోతే వ్యాపారం అయినా ఇంకొకటైనా ఏదో అలాగ ఉండాలి. దానికి పేరు వస్తుంది. చంద్రబాబు ఏడో చిరంజీవి అన్నాడు, అక్కడ డీకి బాబా నాడు చేశాడు, 18 సీట్లు తెచ్చుకున్నాడు. అలా తర్వాత పోషించుకోలేకపోయాడు, పార్టీని పోషించుకోలేక ఆయన మళ్ళీ కాంగ్రెస్లో కలిసిపోయాడు. అప్పుడు అంటే దానికి ఆయన ఏం చెప్తుంటే నేను ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి, మళ్ళీ జగన్ సీఎం అవుతాడు, అందుకని ఒంటరిగా పోటీ చేయట్లేదు, అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆయన చెప్తున్నాడు. ఏమీ లేదండి, రకరకాలుగా చెప్తారు రాజకీయ నాయకులు. ఏం చెప్పినా పవన్ కళ్యాణ్ అయితే
మీకు అతనికి ఏం పడవండి, ఏవి రావు సీట్లు. వస్తే ఒకవేళ ఒక గట్టిగా వస్తే ఒక 5-6 సీట్లు రావచ్చు నా అంచనా ప్రకారంగానే. ఈ మామూలుగా మా జగన్ ఇప్పుడు ఇంత ముందు మీద ఎంతో కొంత 1, 2, 3, 4 ఎగట్రా మీద నెక్కుతాడు కానీ జగన్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఇంకెవరికి పని అవ్వదండి ఈ ట్రిప్కి. మన ట్రిప్ చూద్దాం. మరి పత్తిపాడులో కూడా ఆయన సభ పెట్టడం జరిగింది, వారాహి యాత్ర. ఎందుకు ఇన్ని కాన్ఫిడెన్స్లు ఉండవు చుట్టుపక్కల? పత్తిపాడులోనే ఎందుకు పెట్టినట్టు? కొన్ని చోట్ల మిగతా చోట్ల పెట్టిన, ఇక్కడ పత్తిపాడులో కూడా పెట్టాడు ఆయన. పెట్టారండి. ప్రతిపాడు నాకు మాకు ఎడ్డ కదండి, ఓకే మాకు ఎడ్డ కదా. ప్రతిపాడు నియోజకవర్గమే కదా, శంకవరం నియోజకవర్గం కాదు కదా. ప్రతిపాడు నియోజకవర్గం అయితే ఆ ప్రతిపాడు నియోజకవర్గంలో అక్కడ పెట్టుకోవాలి, అక్కడ ప్రజలందరినీ పిలుచుకోవాలి, మాట్లాడుకుంటే అది పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత పడగా వాళ్ళు కట్టి కాపాడు ఒక్కొక్కడు ఎమ్మెల్యే పోయి అక్కడికో పోయి ఆడు పని చేసుకుంటూ ఉంటాడు. అలా కాదు, రాజకీయం చెప్పి కూడా అప్పుడప్పుడు ప్రజల దగ్గరికి కలుసుకోవాలి మీటింగ్ల ద్వారా అయితేనే. అయితే ఇందులో మనకు మెయిన్ ఈ పరిపాలన ఏంటంటే ఇది వాలంటరీ పరిపాలన. వాలంటీర్లు ఉన్నారండి, ఏ ఒక్కటి కూడా మా ఇంటికి పట్టుకొచ్చేస్తున్నారు. వాలంటీర్లు మీరు అంటే మీకు పని చేయడానికి మీరు డబ్బులు ఇస్తేనే పని చేస్తాం. ₹1 పుచ్చుకోలేదండి, ఇవ్వబోతే కూడా వాలంటీర్ ₹1 కూడా పుచ్చుకోలేదు ఎవడో కూడా. ఎక్కడా లేదండి, లంచం అన్నది లేదు. జగన్ పరిపాలన వచ్చిన తర్వాత లంచం అన్నది లేదు. అక్కడ నొక్కడం ఇక్కడ మాకు వచ్చాడు బ్యాంకుల్లోకి డబ్బులు చెప్తున్నారు కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ వాలంటీర్లు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో ఊరిలో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని ఆడవాళ్ళని అమ్మేస్తున్నారు వాలంటీర్లు అంటున్నాడు ఆయన. అవి తప్పుడు పరిపాలన, తప్పుడు మాట్లాడండి. అవి తెలదు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ కుర్రోడు తెలదు పరిపాలన విధానం. ఎవడో చెప్తే అది మాట్లాడాలి అంతే కానీ ఆడంతటాడు స్వదా మాట్లాడలేడు. అయితే ఉన్నవాళ్ళు కూడా అలాగే అనుకోండి. అయినప్పుడు కూడా ఇప్పుడు ఇదేది పవన్ కళ్యాణ్ కానీ ఈ చంద్రబాబు నాయుడు దొంగ అయిపోయాడండి. మెయిన్ వీడి మాటలు ఒకవేళ నిజంగా కొండ తెచ్చి ఇచ్చేస్తాను, మీకు ప్రతి ఒక్కడికి ఒక కొండ ఇచ్చేస్తాను, 15 ఎకరాలు భూమి ఇచ్చేస్తానంటే కూడా నమ్మడండి ఎవడున్నాయి, నమ్మరు. వచ్చేదంటే చంద్రబాబు నాయుడు గురించి చెప్తాడు ఆలకించండి. ఒకటే అదేది ఎలాగ ఆలకించమ్మా, ఆడవాళ్ళకి ఏటన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు? డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు, బంగారం మీద రుణమాఫీ అన్నాడు. ఇచ్చేసాడు, అందరికి ఇచ్చేసాడు. కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. అర్థమైందండి. వాళ్ళకి మా జగన్ పార్టీకి ఇదే తేడా, దొంగ అయిపోడు. తర్వాత ఇంకొకటి, మాకు 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని ఉండగా హైదరాబాద్లో ఓటు కేసులో వీటితో డబ్బులు పంచిపెట్టించాడు. ఎవరితోటి? రేవంత్ రెడ్డితోటి దొరికాడు. ఎక్కడైతే వీడి పేరుకి వచ్చేది వీడు దొరికేస్తాడమో, ఆడు దొరికేస్తే ఆడు కొట్టేస్తే వీడి పేరు చెప్పేస్తాడమో పారిపోచేసాడు. 10 సంవత్సరాలు మాకు రాజధాని ఉమ్మడి రాజధాని ఉండగానే వచ్చేసి మళ్ళీ జాతర అంతటిని ఇక్కడ కోటేశ్వరులని కుబేరుని చేసేయాలి. అందుకని అక్కడ రాజధాని కట్టేలా తయారైపోడు. అది కూడా డబ్బులు ఇచ్చి కొనలేదండి. చంద్రబాబుని అరెస్ట్ చేశారు కదా, ఈ అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏముండదు, అంటే సానుభూతి వచ్చి ఏమి ఉండదండి. ఉండదు. వచ్చేదంటే మాట తప్పాడు, ప్రతిదీ కూడా మాట తప్పి పని చేశాడు. అంతేగాని మాట మీద నిలబడి పని చేయలేదు. ప్రజలు అప్పుడు తెలుగుదేశం పరిపాలనలో ఎన్నో అయిపోయి అప్పుడు ఉన్నాయండి పథకాలు. ఆ పైన చిన్నగా తినుకుంటా రాబోదులోకి ఉట్టిగా మిగిలింది మా ప్రజల దగ్గర రాబోదులోకి. చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు అతికి తెలివితేటలు పెరిగిపోయి వాళ్ళకి డ్వాక్రా రుణాలు కొట్టడం మానేసాడు. బాగానే ఉంది, కొట్టడం మానేసి మళ్ళీ ఆడవాళ్ళు కట్ట ఆడబొడిచిన అంచనాలకి 15,000 వేసాడు. 15,000 వేస్తే వాళ్ళు ఏం చేశారు, పాత బాకీలో జమకాడేసుకున్నారు. అవి జమకాడేసారు, ఓటు తిప్పుకొడేశారు. తిప్పుకోడైతే కుతుకులు తెగిపోయింది. అలాగ మళ్ళీ ఎవడైనా ఊహించారంటే జగన్ కాడ ఇంత మెజార్టీతో వస్తాడని ఊహించలేదు కదా. ఈసారి కూడా ముఖ్యమంత్రికి అయితే జగన్ ఫ్యాన్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49